హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక కొత్త హెయిర్ స్టైల్ అయితే చూద్దామండి. హెయిర్ని అయితే నీట్గా కోంబ్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసిన హెయిర్ని 2 పార్టిషన్స్గా తీసుకొని సైడ్ నుంచి ఇలా అల్లుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా అల్లాని అనేది ఇంకొక సైడ్ అల్లుతాను కదా, అప్పుడు చూడండి. ఫస్ట్ అయితే మొత్తం హెయిర్ని 2 భాగాలుగా చేసేసి ఇలా సైడ్ నుంచి ఇలా అల్లాను. ఇప్పుడు ఇంకొక పార్ట్ అంటే పార్ట్ 1 కంప్లీట్ అయింది అల్లడము. పార్ట్ 2 చూడండి, అది ఎలా అల్లానో ఇప్పుడు చూపిస్తున్నాను. సైడ్ నుంచి ఇలా కొంచెం హెయిర్ని తీసేసుకొని అందులో నుంచి 3 పార్టిషన్స్ హెయిర్ను డివైడ్ చేసేసి మనం జడ నార్మల్గా ఎలా అల్లుతామో అలా అల్లుకోవాలండి. ఇలా ఒక 1 టైం అల్లిన తర్వాత అయితే కొంచెం కొంచెంగా హెయిర్ని తీసుకుంటూ ఇలా అల్లుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఒకసారి అల్లుకుంటూ ఒకసారి హెయిర్ని తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు హెయిర్ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు చిన్న చిన్నగా హెయిర్ని తీసుకుంటూ ఇలా యాడ్ చేస్తూ ఉండాలండి. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలంటే నా ఛానల్లో ఉంది, చూసేయండి. ఇంకా డిఫరెంట్ మోడల్ బ్లౌజెస్ అలాగే ఫ్రాక్స్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టుగా ఈవెన్గా మొత్తం అల్లుకుంటూ చివరి వరకు వెళ్ళాలండి. ఎంత సన్నం హెయిర్ తీసుకుంటే అంత నీట్గా కనిపిస్తుంది హెయిర్ స్టైల్ అనేది. ఇదైతే సారీ పైకి డ్రెస్సెస్ పైకి ఎలా వేసినా కూడా చూడడానికైతే చాలా బాగుంటుంది. బ్రైడల్ హెయిర్ స్టైల్ కూడా, అంటే పెళ్ళిళ్ళప్పుడు వేసుకుంటే కూడా బాగుంటుంది ఈ హెయిర్ స్టైలు. చూసేయండి. ఇప్పుడు ఇటు సైడ్ కంప్లీట్ అయిన దానికి ప్లక్కర్ పెట్టాను కదా, ఎక్కడ వరకు అయితే ప్లక్కర్ పెట్టానో అక్కడ వరకు దీన్ని కూడా అల్లాలి. అల్లిన తర్వాత ఆ ఉన్న ప్లక్కర్ కూడా తీసేసి రెండింటిని కూడా డిఫరెంట్ మోడల్లో ఇప్పుడు ఫోల్డ్ చేసేస్తాను. చూడండి, హెయిర్ అంతా కూడా ఇలా చివరి వరకు అల్లిన తర్వాత అయితే కొంచెం ఫోల్డ్ చేసేసి హెయిర్ చివరన ఊడిపోతుంది కదా, తోగలుగా లేస్తుంది. అలా లేవకుండా కొంచెం ఫోల్డ్ చేయాలి. హెయిర్ని ఫోల్డ్ చేసేసి ఇలా 2 పార్టిషన్స్ని కూడా రబ్బర్ బ్యాండ్ వేసాం కదా హెయిర్ మొత్తానికి, అందులో పెట్టేసేయాలి కింది వైపుకి కనిపించకుండా. ఇప్పుడు ఒక ప్లక్కర్ని తీసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు హెయిర్ అంతా కూడా పైన చూడడానికి సమానంగా కనిపించేలాగా ఫోల్డ్ చేయాలి, లేదంటే ఎక్కలతెక్కలుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్లక్కర్ తీసుకొని మనం ఎక్కడైతే అల్లిన ఈ జడ సైడ్స్కి ఉంటుంది కదా, అది పట్టుకొని ఇలా పైకి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకి పట్టేసుకొని నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాను కదా హెయిర్ని, అక్కడ ప్లక్కర్ పెట్టేయాలి. మిడిల్లో అయితే నేను ఒక స్టోన్ క్లిప్ ఉన్నది చిన్నది, అది పెట్టేశాను. చూడండి, కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా ఉంది హెయిర్ స్టైల్. అయితే శారీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది.